Hi Pradeep. Hello, Andy. Hi, this is Prakyat from Bulletin. Hi. Hi. How are you first? I'm great, thank you. మీరు ఎలా ఉన్నారు? I'm good. చాలా కొత్తగా ఉందా ఇదంతా? యా అంటే లాస్ట్ వీక్ చేశారు బట్ నాట్ ఇన్ దిస్ స్కేల్. యా అంటే మిమ్మల్ని ఇలా కలవడం దిస్ ఆల్ న్యూ. అంటే మీ కూడా అన్ని ఇంటర్వ్యూస్ చూశాను, బట్ ఫిలిం ప్రమోషన్కి ఇట్లా వన్ మాట్లాడడం ఐ థింక్ ఇట్స్ న్యూ, నాకు కూడా కొత్తగా ఉంది. ఓకే. హౌ ఆర్ యు ఎంజాయింగ్ స్విచ్చింగ్ ద రోల్స్? ఇట్స్ నైస్. అంటే చాలాసార్లు అటుండి మాట్లాడాను కదా ఇన్ని ఇయర్స్, సో ఇప్పుడు ఇటు సైడ్ షిఫ్ట్ అయినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ ఇన్నాళ్ళు ఇది హాట్ సీట్ అనుకున్నాను, అది కూడా హాట్ సీట్ అని ఇప్పుడే తెలిసింది నాకు. వాట్ ఆర్ యు ఎంజాయింగ్ మోర్, దిస్ ఆర్ దట్? బోత్ యా. అంటే నాకు రెండు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. దట్ ఫేజెస్ ఏంటంటే అటు సైడ్ ఉన్నప్పుడు ఏం చెప్తారు, ఎలాంటి అడగాలి, ఏ ఆన్సర్ వస్తుంది అనే ఒక ఇంక్విజిట్ లోపల ఉండేది చైల్డ్. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చిన తర్వాత సేమ్, ఏం అడుగుతారు, ఏం చెప్పాలి, అది ఎలా కన్వే అవుతుంది. ప్రిపేర్ అయ్యారా క్వశ్చన్స్కి? లేదండి, అంటే ఇందులో ప్రిపేర్ అయ్యేది ఏముండదు. ద హోల్ ప్రిపరేషన్ ఇస్ ఫిలిం. సో ఆన్సర్స్ అన్నీ అందులోనే ఉన్నాయి కాబట్టి అందులో తీసి నేను ఇవ్వడమే. I'll ask you, అంటే లాస్ట్ టైం I couldn't interact with you, so I want to ask, you were at your peak before మూవీ, అంటే టెలివిజన్ షోస్లో కానీ డీ కానీ ఆర్ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏ ఛానల్ పెట్టినా మీరే వచ్చేవాళ్ళు, లైక్ you were at your peak. So why this decision to come to movies? అంటే ఐ వాజ్ జస్ట్ నేను గ్రాబింగ్ ద ఆపర్చునిటీ కింద, అంటే ఒక అవకాశం వచ్చినప్పుడు వై నాట్, వై షుడెంట్ ఐ ట్రై చేయడంలో తప్పు లేదు కదా అనేది నేను ఫీల్ అయ్యాను. లైక్ వైజ్ నేను రేడియోలో ఉన్నప్పుడు నాకు టీవీ వచ్చినప్పుడు అలాగే అనుకున్నాను. సో ఇప్పుడు టీవీలో ఉన్నప్పుడు నాకు సినిమా వస్తున్నప్పుడు కూడా నేను ఏదైనా ఆపేసి ఇటు నుంచి ఇటు షిఫ్ట్ అవ్వాలి అని నేనేం అనుకోలేదు. యాజ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఒక మంచి కథ చెప్పడానికి, అందుకే నాకు టైం తీసుకుని మళ్ళీ ఒక మంచి కథ వచ్చినప్పుడు నేను మళ్ళీ కథ చెప్పడానికి వచ్చాను. జస్ట్ ట్రైంగ్ టు టెల్ స్టోరీస్. బట్ ఈ హీరో అవ్వాలి మూవీస్ ఈ పిచ్చి ఉండిందా ఫస్ట్ నుంచి? డిడ్ యూ హ్యాడ్ దిస్ మూవీస్లోకి రావాలి అలాగైనా? యా, ద డ్రీమ్ లైక్ అన్ యావరేజ్ మిడిల్ క్లాస్ బాయ్, మనందరికీ చిన్నప్పటి నుంచి ఒక ఫ్యాంటసీ వరల్డ్ కదా, అట్లా టీవీ చూస్తూ వాళ్ళు అలా డ్యాన్స్ చేయడానికి, అలా డ్రెస్సింగ్ చేసుకోవడానికి, ఫస్ట్ కాపీస్ ఇక్కడ మార్కెట్లో దొరికితే ఆ హీరో వేసుకున్నట్టు షర్ట్ వేసుకుని ఆ రోజు. సో ఇలాంటివన్నీ చేస్తూ వచ్చాం ఎక్కడో తెలియకుండా. అంటే మనలాంటి వాళ్ళ లైఫ్లో ఫిల్మ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. వద్దనుకున్నా కాదనుకున్నా యూ కాంట్ యూ కెన్ లవ్ ఇట్ ఆర్ హేట్ ఇట్, బట్ యూ కాంట్ ఇగ్నోర్ ఫిల్మ్స్ ఇన్ అవర్ లైఫ్. ఏదో ఒక రోల్ ప్లే చేస్తాయి మన దాంట్లో. అండ్ దట్స్ వై నేను కూడా అలాగే కాలేజ్ డేస్ నుంచి అంత ఇంట్రెస్ట్ చాలా ఉండేది, బట్ నాకు రూట్ తెలీదు. సో దెన్ వెన్ ఐ రియలైజ్డ్ మన అందగాళ్ళం కాదు, మనకి 6 feet హైట్లు, బాడీలు, డ్యాన్స్లు, ఫైట్లు, యూఆర్ నాట్ ట్రైన్డ్ టువర్డ్స్ ఇట్ కదా. సో ఎంత కష్టమో అర్థమైంది. దెన్ స్లోలీ స్టెప్ బై స్టెప్ అనుకోకుండా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఐ కుడ్ ఎంటర్టైన్ పీపుల్. సో ఎంటర్టైన్మెంట్ వల్ల ఒక రికగ్నిషన్ రావడం వల్ల ఫైనలీ ఐ హావ్ రీచ్ ద ప్లేస్ వేర్ ఐ డ్రెమ్ట్ ఆఫ్. ఇంత ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఓ మంచి కథ చెప్దాం, ఐ వాంట్ టు టెల్ నైస్ స్టోరీ అంతే. బట్ యాంకరింగ్ చేసినప్పుడు కూడా యూఆర్ యాక్చువల్లీ స్క్రిప్టింగ్ ఇట్ అలాట్, మోస్ట్ ఆఫ్ ఇట్, అండ్ యూ కైండ్ ఆఫ్ ఎనాక్టింగ్ ఇట్ ఫ్రమ్ యువర్ స్క్రిప్ట్. సో దానికి ఈ యాక్టింగ్కి వాట్స్ ద డిఫరెన్స్? హ్యూజ్. అసలు అది జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది అసలు. అక్కడ ఐ కెన్ బి మై సెల్ఫ్, అది నేను ఎలా మాట్లాడతాను, అక్కడున్న సిచ్యువేషన్ తీసుకుంటాము, అండ్ వారం ఆ సిచ్యువేషన్ మారుతుంది. అండ్ అక్కడ ఒక వారం ఎలా చేసామనేది ఆ శుక్రవారం శనివారం తెలిసిపోతుంది. వచ్చే శుక్రవారం ఎపిసోడ్కి నువ్వు మళ్ళీ ప్రిపేర్ అవ్వచ్చు, ఎడిటింగ్ ఆర్ షూటింగ్ అలా చేయొచ్చు. ఇక్కడ అది అలా కాదు, మనం సంవత్సరం అంతా చేశాక ఒక ఫ్రైడే మార్నింగ్ 11 AM డిసైడ్ అవుద్ది. సో ఇట్ ఈస్ యాంటిసిపేషన్ ఈజ్ మోర్, యూ డోంట్ నో ద రిజల్ట్. కరెక్షన్స్కి నీకు ఎవరైనా చూసి చెప్పేంతవరకు తెలియదు. సో దిస్ వన్ ఏంటి అంటే ఒక క్యారెక్టర్, ఇందులో మళ్ళీ ప్రదీప్ కనకుండా ఒక కృష్ణ అనే అబ్బాయి కనపడాలి. సో ఇట్ ఈస్ అ టఫ్ జాబ్, చాలా టఫ్. ఇన్ని రోజులు అనుకుంటాం కదా స్క్రీన్ మీద చూసి చాలా ఈజీ, చాలా డిఫరెంట్ థింగ్స్, ఫ్యాక్టర్స్ అండ్ వెరీ లెర్నింగ్ ప్రాసెస్ బాగుంది. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ టుక్ దిస్ డెసిషన్. అక్కడ చేయాలని డెసిషన్ తీసుకోవడం, ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్సో మూవీ డైరెక్టర్స్ వర్ యువర్ షో రన్నర్స్ అంతకుముందు. దే డిడ్ లైక్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, డి అండ్ యువర్ మోస్ట్ ఆఫ్ యువర్ షోస్. సో ఈ షో డైరెక్టర్స్ అనేటప్పటికీ ఈవెన్ నాట్ టు డి మీన్ జబర్దస్త్ జోక్స్ అనే ఒక చిన్న అంటూ ఉంటారు జనాలు, ఈ పంచెస్ బేస్డ్ జోక్స్ కానీ ఇవన్నీ. సో డూ యూ థింక్ దోస్ ఆర్ టఫ్ ఆర్ ఈజీ, దోస్ పంచ్ బేస్డ్ జోక్స్? ఐ థింక్ జనాల్ని ఎంటర్టైన్ చేసేది చాలా టఫ్ జాబ్ అసలు. అది దెర్ ఇస్ నో ఈజీ వే టు ఇట్. దానికి
కొంతమంది ఎక్స్ప్రెషన్స్ మ్యాచ్ అవుతాయి, కొంతమంది డైలాగ్ టైమింగ్ మ్యాచ్ అవుతుంది, కొంతమంది ఏం మాట్లాడకుండా నుంచినా కామెడీ టైమింగ్ వర్కౌట్ అవుతుంది. సో ఒక్కొక్కరికి ఒక్కలా వర్కౌట్ అవుతుంది. బట్ టాకింగ్ జబర్దస్త్ కానీ ఇలాంటి షోస్ అంటే అవి రీడిఫైన్ చేసాయి టెలివిజన్ షోస్ని. ఇట్స్ ఎ రేజ్, అంటే ఒక కొత్త వరల్డ్ని క్రియేట్ చేసాయి ఆ షోస్ అని. అండ్ చాలామంది ఎంటర్టైనర్స్ని పరిచయం చేసాయి ఆ షోస్. ఐ ఆల్వేస్ ట్రీట్ ఇట్ ఇస్ లైక్ అ హబ్ వేర్ చాలామంది బయటకు వచ్చారు అందులోంచి. సో ఆన్ స్క్రీన్ కనిపించే వాళ్ళే కాదు, ఇప్పుడు డైరెక్టర్స్గా రావడం కానీ, టెక్నికల్గా రావడం కానీ, ఐ థింక్ చాలా మటుకు సెన్స్ ఆఫ్ హ్యూమర్, స్టైల్ ఆఫ్ కామెడీని వేరే యాంగిల్ కూడా చూపించిన షోస్ ఇవన్నీ. అంటే ఇలా కూడా జరుగుతుంది అని, ఫర్ యంగ్స్టర్స్ అనుకుందాం, ఫర్ యూత్. బట్ అలాంటి షో చేసినా, ఎలాంటి షో చేసినా, ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్ వెన్ యూ గెట్ బ్యాక్ టు 70mm. ఇట్స్ నాట్ నేను ఇందాక అన్నట్టు ఇట్స్ నాట్ ఎ 1 hour ఎపిసోడ్ వాట్ యూర్ షూటింగ్. బట్ అది కూడా ఎందుకు అంత టఫ్ అంటే ఎవ్రీ వీక్ ఒక కొత్త సినిమా తయారు చేయాలి. ప్రతి వారం ఒక ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా లేకపోతే అవే ఫేసెస్ నెక్స్ట్ వీక్ మళ్ళీ చూడరు. సో ఇట్స్ అ టఫ్ జాబ్ దేర్ ఆల్సో ఇన్ టెలివిజన్ టు మేక్ ఏ షో. ఒక 26 episodes ఉందనుకోండి, 50 episodes సీజన్ చేస్తుంటే 50 different స్టోరీస్ చెప్పాలి. ఈచ్ వారం ఒక థీమ్, ఒక గెటప్, ఒక స్టోరీ. సో ఇట్స్ అ టఫ్ జాబ్. అంత అక్కడ రాటుదేలు వచ్చారు కాబట్టి ఇక్కడ డ్రామా క్రియేట్ చేస్తున్నప్పుడు సెన్సిబిలిటీస్ ఆలోచిస్తూ దేనికి నవ్వు వస్తుంది మనకి, అసలు దేనికి ఎంజాయ్ చేస్తాం మనము, ఎవరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటే మనం చూడడానికి ఎంజాయ్ చేస్తాము, ఈ ఫ్యాక్టర్స్ని మైండ్లో పెట్టుకుని చేసిన సినిమా ఇది. సో ఐ థింక్ నితిన్ భరత్కి ఇట్ వాజ్ అ వెరీ టఫ్ జాబ్ టెలివిజన్ నుంచి సినిమాకి షిఫ్ట్ అవ్వడం. బట్ దేర్ టాలెంట్, దేర్ విజన్ ఈజ్ సేమ్ ఆల్ ద టైమ్ ప్రెజెంటింగ్ ద షోస్. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇన్ని ఇయర్స్గా నాకు తెలిసిన నా వ్యక్తులు, దేర్ డెబ్యూ ఇస్ విత్ మీ. సో ఇట్స్ మోర్ రెస్పాన్సిబుల్ అండి. యా, బట్ దీస్ డేస్ ఇఫ్ యూ అబ్జర్వ్, పోస్ట్ కోవిడ్ ఏమవుతుందంటే రైటింగ్ కామెడీ అనేది ఇట్ బికేమ్ ఏ డబుల్ ఎడ్జ్ స్వార్డ్. కొంచెం అటు ఇటు అయినా కానీ క్రింజ్ అని, బాలేదని, డబుల్ మీనింగ్ అని, లైక్ పీపుల్ ఆర్ ఆప్టింగ్ ఫర్ మోర్ డబుల్ మీనింగ్ స్టఫ్ అని ఇలా జరుగుతూ ఉంది. సో రైటింగ్ కామెడీ అనేది బికేమ్ వెరీ టఫ్. సో వాట్ కైండ్ ఆఫ్ కామెడీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ దిస్ మూవీ? దిస్ ఇస్ అంటే కామెడీ అనేది ఇట్స్ అ వెరీ బిగ్ వర్డ్ అండి. మేబీ ఫన్ యూ కెన్ సే, ఎంటర్టైన్మెంట్ మేబీ. యా, ఇట్ ఈస్ ఎన్ ఎంగేజింగ్ ఎంటర్టైన్మెంట్. అంటే త్రూ అవుట్ ఎ ప్రాసెస్ వీ వెంట్ ఎ నెరేటివ్ స్టైల్. అంటే ఒక కథ చెప్పుకుంటూ వెళ్తున్నాం. అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో రాజకుమారి, ఆ ఊర్లోకి వచ్చిన ఒక ఇంజనీరు, ఓ ప్రాజెక్ట్ పని, అతని పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఏమి ఇబ్బందులు పెట్టారు, అవి తట్టుకుని అక్కడి నుంచి పారిపోయాడా, పారిపోతే ఏం చేశాడు, సొల్యూషన్ ఏంటి, చివరికి ఎలా ఆ అమ్మాయి. యా, ఇట్ ఈస్ కొంచెం మనము దాని ఏమంటారు, ఇట్స్ నాట్ స్లాప్ స్టిక్ కామెడీ, ఇట్స్ నాట్ కౌంటర్ బేస్డ్. నువ్వు ఈ కంటే నేను స్లాప్ టక్ ఆ కౌంటర్ ఉండే స్పీడ్ కానీ టైమింగ్ కానీ అది కాదు ఈ సినిమా. ఇట్స్ ఆల్ అబౌట్ మన బతకలు, జంజల్ గారి కథలు, చందమామ కథలు, ఇలా కొన్ని ఉంటాయి కదా. ఇట్స్ దట్ నెరేటివ్ కైండ్ ఆఫ్ ఎంటర్టైనర్. అది ఇట్స్ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఇట్స్ క్లీన్, నైస్లీ హోల్ ఫ్యామిలీ కెన్ సిట్ అండ్ ఎంజాయ్. Yeah, actually I was surprised trailer chusaka. Until then I saw the songs. They were good, but I didn't expect it to be such an entertainer. Trailer was really good. Satya Gardigani. And the way you cut it also was really good. And say, but in the trailer cutting ki meeku? Yeah, అంటే 2-3 versions, ideas అన్నీ తిరిగాయి మాకు బ్రెయిన్లో. దెన్ మై ఎడిటర్స్ అండ్ వాళ్ళు కూడా సజెస్ట్ చేయడము, ఇట్లా అనడము. ఏం చెప్తా అంటే మా సినిమా నేను అన్నట్టు కదా, ఇది ఇట్స్ నాట్ ఏ స్లాబ్, 2 కౌంటర్ పంచ్లు పెట్టి ఎండ్ పంచ్ చేసి హిలేరియస్ పంచెస్ కట్ చేయడానికి మీకు ముందు సీన్ తెలియకపోతే ఈ సీన్లో నవ్వురాదు కదా, అలాంటి స్టోరీ ఇది. వీడి పరిస్థితులు తెలుసుకుని, సో వీ మేడ్ ష్యూర్ ఓకే ఒక నెరేటివ్లా చెప్దాం, వీడి జీవితాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం జనాలకి. ఓ చిన్నప్పటి నుంచి అద్భుతాలు చేశాడు, ఒక బిలో యావరేజ్ ఇంజనీర్, ఓ ప్రాజెక్ట్ పని ఊరు వెళ్ళాడు, ఆ ఊర్లో వాళ్ళు ఇతన్ని ఇలా చూసుకున్నారు. You gave up all the premise completely. We gave only the half. Half of it. Only half. Okay. నేను చెప్పింది. The rest of the half is different. Okay. Also, ఈ మ్యూజిక్ రదన్, రైట్? రదన్ గారు, ఎస్. రదన్ గారు ఒక బ్యాడ్ నేమ్ ఉంది బయట. యూ కాంట్ వర్క్ విత్ హిమ్, టైం తీసుకుంటారని ఫ్యూవర్ కంప్లైంట్స్ ఉన్నాయి. సో హౌ వాజ్ ఇట్ ఫర్ యూ వర్కింగ్ విత్ రదన్? మాకైతే అసలు దర్ ఇస్ నో కంప్లైంట్ ఎట్ ఆల్. నాకు ముందు నుంచి కొంచెం పరిచయం, అంటే తెలుసు ఆయన ఇలా. ఐఎమ్ లైక్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్. అతను నాకు మ్యూజిక్లో చాలా మంచి ఫిల్మ్స్ తీశారు. సో ఇలాగే నేను ఈ కథ విన్నప్పుడు నేను అనుకున్నాం నితిన్ భరత్ ఇలా రదన్ గారిని అప్రోచ్ అవుదాం. రైట్ అవే ప్రెజర్ కూడా ఉంది కదా, ప్రీవియస్ ఫిలింలో దట్ సాంగ్ వాజ్ ద మెయిన్ క్రౌడ్ పుల్లర్. ఎస్. సో
మాకు చాలా ఉంది అంటే అనూప్ రూబెన్స్ గారితోనే వర్క్ చేయడం దట్స్ ఆ సినిమా కూడా లైక్ అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ హీ డిడ్ నా కోసం ఉపేరల్లి గురించి. సో ఈ సినిమా కథ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఎవ్రీథింగ్ దాన్ని రిపీట్ అంటే ఫ్రెష్గా ఆలోచించారు అన్నీ. బికాజ్ అన్ని డైరెక్టర్స్ కాల్ అంటే దీనికి ఇలా వెళ్దాము, దీనికి టెక్నీషియన్స్ వెళ్దాం. బికాజ్ నా దగ్గర ఆల్రెడీ కాంటాక్ట్ లిస్ట్ అంటే తెలిసిన వాళ్ళు పరిచయం ఉంటారు కదా. సో ఎవ్రీథింగ్ ఇట్ హ్యాపెండ్ లైక్ ఎ ప్లాన్డ్ వన్. అప్పుడు రదన్ గారి పేరు బయటకు వచ్చినప్పుడు రదన్ గారితో మాట్లాడినప్పుడు ద ఎగ్జైట్మెంట్ హీ షోడ్. అండ్ ఫ్రమ్ దెన్ ఆన్ మేము షూటింగ్కి వెళ్ళకముందే వి ఫినిష్డ్ 2-3 ట్రాక్స్, కన్ఫర్మ్ ట్రాక్స్ లాక్ చేసేసుకున్నాము. అండ్ ఎందుకంటే వీ వాంటెడ్ దట్ వైబ్. అరే ఓ మంచి పాట ఉంది మన దగ్గర, అరే బాగున్నాయి పాటలు బాగా వస్తున్నాయి అంటే ఒక తెలియని కాన్ఫిడెన్స్ కదా మనకు కూడా. సో సాంగ్స్ అన్నీ ఆన్ టైం అయిపోయాయి, అన్నీ అనుకున్న స్టైల్లో ఈచ్ వన్ ఒక స్టైల్ చేయాలనుకున్నాం, అది చేసాము. అండ్ వీ ట్రైడ్ ఫస్ట్ టైం. రదన్ గారు కూడా ఫోక్ అండ్ మాస్ ఈసారి ట్రై చేశారు. యూజువల్లీ ఆయన అన్ని మెలడీ అండ్ రామ్ కామ్ సాంగ్స్ ఉంటాయి. సో ఈసారి మాస్ సాంగ్ కూడా ఒకటి ట్రై చేశారు. ఇట్ వెంట్ ఆన్ వెరీ నైస్లీ. సో వీఆర్ హ్యాపీ. అండ్ ఆయన డెసిషన్స్ కొన్ని సింగర్స్ ఇట్లా వెళ్దాం, ఎన్నో ఇయర్స్ తర్వాత ఉదిత్ నారాయణ గారిని తెలుగులో మళ్ళీ పాడిపిద్దాం సాంగ్ అని, యాంథోనీ దాస్ గారు అని తమిళ నుంచి, శరత్ అని ఈజ్ అ వెరీ యంగ్ బాయ్, అతను ఈ సినిమాలో పాట పాడాడు, చాలా మంచి నెక్స్ట్ కమింగ్ అప్ సాంగ్ అదే. సో ఇట్ ఈస్ వి మేడ్ ష్యూర్ ఈ సినిమాకి మ్యూజిక్ స్టోరీకి ఎంత కష్టపడ్డాము మ్యూజిక్ కూడా అంతే కాన్సన్ట్రేట్ చేసి వి షాట్ లైక్ దట్, వి రికార్డెడ్ లైక్ దట్. సార్ డాన్సెస్ కూడా యూ డిడ్ ఎ లాట్ అనుకుంటా, స్పెషల్ సాంగ్స్ చేయించారు. ఎలా అనిపించింది? ఐ మీన్ లైక్ ఆబ్వియస్లీ హ్యాడ్ దట్ లైక్ ఇష్యూ రైట్? యా బట్ ఇట్స్ నైస్. యా సార్టెడ్, అది అయిపోయింది. అంటే ఇవన్నీ విన్న తర్వాతే దెన్ 100% ఫిట్ అయ్యి మంచిగా చేయాలి అనుకున్నాము. సో ఎప్పుడైతే కంపోజిషన్ జరిగిందో, శేఖర్ మాస్టర్ కంపోజిషన్ జరిగిందో అన్ని స్టెప్స్ అని చూసే భయం వేసింది. అంటే ఇలాగా కష్టం అని, లేదు ప్రాక్టీస్ చేద్దాము అని సార్ కూడా పుష్ చేయడం. దెన్ ఐ టుక్ ఇట్ కొంచెం సీరియస్గా చేస్తే ఒకసారి కొంచెం సీరియస్గా, బికాజ్ ఇట్ ఈస్ నాట్ 70 mm. సో వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఇట్స్ లైక్ ఇట్ గోస్ ఇన్ టు ద లైబ్రరీ. టీవీ అన్న పర్లేదు మర్చిపోతారు నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చాక ముందేదో చేసామని. ఇప్పుడు అలా కాదు, ఇది చరిత్రలో అలా ఉంటుంది కదా. సో బాగా వచ్చింది. హీఈస్ హ్యాపీ, మా మాస్టర్ ఈజ్ హ్యాపీ, నేను ఇంకా హ్యాపీ కాదు, నేను చూసుకుని స్క్రీన్ మీద చూసుకుని. ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ అయ్యారు ఇన్ ప్రాజెక్ట్ కంప్లీట్ స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచి కానీ? ఎవరు? మీరు? యా కంప్లీట్ అంటే స్టోరీ లైన్ సందీప్, నితిన్ భరత్. సందీప్ గారు ఇస్ అవర్ రైటర్. సో నితిన్ భరత్ లైన్ చెప్పినప్పుడు ఇట్ వాజ్ జస్ట్ లైన్, అంటే ప్రాపర్లీ ఉన్నాయి, బిల్ట్ ఇన్ సీన్స్ లేవు. అంటే ప్రాపర్లీ ఇన్వాల్వ్డ్ అంటే వాళ్ళకు ఒక సీన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా నాకు కాల్ చేయడం, ఇంటికి రావడం, ముగ్గురం అలా వాకింగ్కి వెళ్తూ ఈ సీన్ ఇలా వచ్చింది, దీన్ని ఇలా ప్లే చేస్తున్నాము, బాగుంది అని. సో వీ యూస్ టు షేర్, వీ యూస్ టు టేక్ రివ్యూస్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇక్కడ మేము ఏమనుకుంటే మా ముగ్గురులోనే అది అటు ఇటుగా ఉందంటే ఇంక మా తాలూకు. సో ముందు మన దగ్గర అందరికీ ఓకే అయిందంటే ధైర్యంగా ముందు చెప్పగలమని. మాలో ఎవరికైనా ఒక్క డౌట్ ఉన్నా కూడా మేము ఆగుతాం, ఆగి ఎందుకు నచ్చలేదు, ఓకే ఎందుకు లేదు ఈ సీను అని. సో ఐ థింక్ ఇట్స్ క్యుములేటివ్ వర్క్. మీరు లాక్ స్క్రిప్ట్తో వెళ్తారా ఆర్ డిడ్ యూ యూజ్ యువర్ స్పాంటేనిటీ? బికాజ్ యూఆర్ నోన్ ఫర్ దట్ షోస్లో కదా, ఇంప్రొవైజేషన్స్ కానీ. లేదు లాక్, ఎవ్రీథింగ్ ఇస్ లాక్డ్. ఈ సీన్ ఇలా ఉండాలి, డైలాగ్స్ ఇలా ఉండాలి అని ఎవ్రీథింగ్. క్యారెక్టర్ టెండెన్సీస్ వల్ల, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వల్ల అక్కడ స్పాట్లో ఇంకొంచెం సింప్లిఫైడ్ అవ్వచ్చు, లేదా ఆ పంచి ఈ డైలాగ్తో అర్థమైపోతున్నప్పుడు ఇంత చెప్పక్కర్లేదని తెలిసినప్పుడు కట్ డౌన్ చేసి 1 wordలో ఆన్సర్ బ్యాక్ చేయడం, ఇలాంటివి జరుగుతాయి. బట్ మోస్ట్లీ అంటే నితిన్ భరత్ అంటే పరిచయం ఉంది కాబట్టి వాళ్ళకి అర్థమవుద్ది. ప్రదీప్ అన్న ఈ డైలాగ్ ఇక్కడ చాలు, ఇక్కడితో అర్థమైపోద్ది ఆ ఎక్స్ప్రెషన్తో అట్లా. సో ఇట్ ఈస్ ఆల్వేస్ లాక్డ్. వెరీ సీరియస్ జాబ్ ఇట్ ఇట్. ఆల్సో when are you coming back to small screen? Plans ఉన్నాయా? Yeah, I didn't go anywhere. Talk show was like it was evergreen. ఇప్పటికి కూడా అంతమంది స్టార్స్ ఎవరు తేలేకపోతున్నారు. ఇఫ్ ఏ స్టార్ ఈజ్ నాట్ హోస్టింగ్, అంతమంది స్టార్స్ వచ్చిన షో లేదు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. లక్కీ ప్లాన్స్ ఆఫ్ గెటింగ్ ఇట్ బ్యాక్. నాకు అది చాలా ప్లాన్స్ ఉన్నాయి. సో April 11th వరకు దీని మీదే ఉంది కదా. సో వన్స్ ఇట్ ఈస్ డన్ ఐ వాంట్ టు సీరియస్లీ జంప్ ఆన్ టు టీవీ షోస్, ఎనీథింగ్. అంటే నేను ఐ రియలీ ఐ వాజ్ లుకింగ్ నౌ ఫర్ మోర్ ఎంటర్టైనింగ్ సైడ్ చూస్తున్నాను నేను. అంటే ఎన్ని చేస్తాను, ఎంత లిమిటెడే చేస్తానా, 1-2 అనేది నేనేం ప్లాన్ చేసుకోలేదు. యాజ్ నాకు షోస్ వస్తున్నాయి, ఇంకా అడుగుతున్నారు మా వాళ్ళు, ఇంకా RACలో పెట్టారనమాట నేను వెయిటింగ్లో. సో మా ఛానల్స్ అలా అంటారు, లేదు సార్ తత్కాలు తీసుకుని వచ్చేసేయండి, వెయిటింగ్. అంటే అలవాట్లు అయిపోయాను కదా వాళ్ళకి కూడా. బట్ ఎలా ఉంటుంది, లైక్ యు ఆర్ లైక్ ద కింగ్ దేర్,
and now you have to come here and you have to start another career altogether again. Altogether, yes. సో హౌ ఇస్ దట్ లైక్ అలా యూజువల్గా అనుకోరు కదా, ఇప్పుడు ఒక మంచి ప్రాపర్ పేయింగ్ జాబ్ ఉండి అండ్ యు ఆర్ లైక్ థింకింగ్ దట్ మీరు చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నట్టుండి టైంలో అదంతా ఒక పాజ్ ఇచ్చి ఒక పెద్ద బ్రేక్ తీసుకొని దీనికి రావటం. సో ఈజ్ ఇట్ ఎమోషనల్లీ కరెక్ట్ అనిపించిందా మీకు అప్పుడు? లైక్ యా, ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. నేను ఎప్పుడు ఏది ఆపుదామని ఏది అనుకోలేదు. ఫేజెస్ ఆఫ్ లైఫ్ అంటే ముందు కదులు మూవింగ్ ఫార్వర్డా కాదా అని చూసేవాడిని నేను, అంతే. ఐఎమ్ టేకింగ్ 1 step ఫార్వర్డ్. సో అది చేస్తున్నప్పుడు అంటే ఇదివరకు నేను 6 shows చేసేవాడిని సైమల్టేనియస్లీ. 3 channelsలో 2 shows వచ్చేవి. రోజు కనిపించేది. సో వారం సరిపోయేది కాదు నాకు వాళ్ళకి ఇచ్చే డేట్స్. బట్ అది దాటుకున్న తర్వాత నేను టెలివిజన్ దాటేసి కొంచెం సినిమా ఇవి చేస్తున్నప్పుడు అంటే ఆపాలి, దీన్ని ఆపేసి చేయాలి అని నేనేమనుకోలేదు. పరిస్థితులు అసలు బాధ అనిపిస్తుంది. బికాజ్ దట్ ఈస్ మై ఫోటే, దట్ ఈస్ మై ఎంటర్టైన్మెంట్. నేను అది ఫుల్ ఎంజాయ్ చేసి కంఫర్ట్ జోన్లో ఉండేది కదా. బట్ దిస్ లైక్ ఏ ఛాలెంజ్. ఓకే, ఛాలెంజ్ వచ్చింది, సరే యాక్సెప్ట్ చేద్దాము. అండ్ అన్నీ ఫినిష్ చేసుకుని, కమిట్మెంట్స్ అన్నీ ఫినిష్ చేసుకుని ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీంట్లోకి 100% ఎఫర్ట్స్ పెట్టాము. టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు. ఇట్స్ టీమ్ బిల్డింగ్ అవుతోంది. చాలామంది తెలిసిన వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అండ్ మాలో చాలామందికి ఇది డెబ్యూ, చాలామందికి ఇది ఫస్ట్ టైం. అది ప్రొడక్షన్ హౌస్ కానీ, డైరెక్టర్స్ కానీ, మాకు కానీ, మా అందరికీ ఈ సైజ్ ఆఫ్ సినిమా ఇలా చేయడం కొత్త. కెన్ యు షేర్ వర్కింగ్ షెడ్యూల్స్ కానీ అండ్ బడ్జెట్స్ కానీ, కెన్ యు షేర్ హౌ మచ్? Yeah, it was very comfortable, and the best part about this is whoever walked into our project, they understood what this project is, and they made sure అది కూడా కంఫర్టబుల్గా చేశారు. ఇప్పుడు ఎవరు వచ్చి పర్ఫామ్ చేసిన దాంట్లో అంటే రెగ్యులర్ సినిమాకి యాక్ట్ చేసే యాక్టర్స్ వీళ్ళందరూ మా అందరికీ కొత్త. కానీ ఇదే సత్య గారు కానీ, సీను గారు, వీళ్ళందరికీ కాల్ షీట్స్, ఇట్స్ ఆల్ విత్ డేట్స్, టైం అలా జరుగుతుంది. మేమేంటి ఒకళ్ళనొకళ్ళం టీంలు చేసుకుంటూ ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా అవుతుంది షూటింగ్, ఓకే అందరం ఉండిపోదాం చేద్దాం. వాళ్ళ డేట్స్ ఉండవు కదా చాలామంది. అండ్ ఇవన్నీ కూడా మాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఏంటంటే కథ విన్నాక, మేము తీసే విధానం చూసిన తర్వాత, యాక్టర్స్ సపోర్టు, టెక్నీషియన్ సపోర్ట్ చూసిన తర్వాత, ఓకే వి మేకింగ్ సంథింగ్ గుడ్. సో ఇలాంటివన్నీ తెలిసిన తర్వాత ఐ ఫెల్ట్ హ్యాపీ దట్ కుచ్ పానే కే లియే కుచ్ ఖోనా పడేగా. సో అది ఏదైతే సాధించడానికి వెళ్తున్నామో అది ఎంత సిన్సియర్గా చేస్తే అది వదిలేసిన గిల్ట్ ఉండదు, ఆ బాధ ఉండదు. ఓకే అది చేస్తే మీకు నచ్చుతాను, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఎ బెటర్ జాబ్ ఇఫ్ ఇట్ ఈస్ ఓకే, బట్ ఏది వదలను. సో అలాంటి ఫ్యాక్టర్స్లోనే మాకు అందరం కొత్త వాళ్ళం కాబట్టి ప్రొడక్షన్ హౌస్ కానీ, డేట్స్ కానీ, ఎస్ టు డిస్ట్రిబ్యూషన్ ద ఫస్ట్ పీపుల్ చూసింది ఈ సినిమా అంతా అయిపోయిన తర్వాత. చాలా చాలా బాగా నచ్చి శశి గారు వీళ్ళందరూ ఐ థింక్ ఎక్కడ దాచారండి ఈ సినిమా, మాకేం తెలియదు ఇది ఇలా ఉంది అని. సమ్మర్ హాలిడే వాళ్ళ సజెషన్ అండి. ఇట్స్ అ ప్రాపర్ సమ్మర్ హాలిడేస్ ఫ్యామిలీ ఫిలిం అండి. వాళ్ళ సినిమాలు 2 ఉన్నాయి. ఎస్, 10th వాళ్ళు 2 సినిమాలు వస్తున్నాయి, మంది 11th వస్తుంది. సపోజ్ టు కమ్ Feb-March ఆ టైంకి మేము రెడీ ఉన్నాం. జనవరికి మేము డన్ విత్ ఎవ్రీథింగ్, కొంచెం రెడీ పెట్టుకున్నాము. బట్ వాళ్ళు వచ్చి నో దిస్ హ్యాస్ టు కమ్ ఇన్ సమ్మర్ అని చెప్పారు. వెరీ హ్యాపీ. బట్ యూఆర్ నోన్ ఫర్ యువర్ ప్రమోషన్ ఫర్ అదర్ ఫిల్మ్స్. మీ షోకి వచ్చి ప్రమోట్ చేసేవాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, వాట్ ఆర్ యూ ప్లానింగ్? కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తాను ప్రమోషన్స్. పీపుల్ ఎక్స్పెక్ట్ ఎ లాట్ ఫ్రమ్ యూ. యా నేను బేసిక్గా మా వాళ్ళు కూడా అన్నాను, ఇది బ్రెయిన్లో ఎక్కువ పెట్టుకోకండి, డిఫరెంట్గా చేయాలి అసలే వాళ్ళకి నచ్చేలా చేద్దాము. వాట్ ఎవర్ వీఆర్ ట్రైంగ్ టు టెల్, ఏదైనా చెప్దాం అనుకున్న వాళ్ళకి దే వెరీ బిజీ. మనలాగే మనం కూడా అంతే కదా, మనం ఆడియన్స్ కదా, సెపరేట్గా ఎవరు లేరు. మన అటెన్షన్ పట్టుకోవాలి అంటే we should knock their door, tell something and close their door. Don't stay at their home. లాగి సాగదీసి వాళ్ళకి అంతంత ఏం చెప్పక్కర్లేదు. ఎండ్ ఆఫ్ ది డే ఎవరైనా సినిమా బాగుంది చూడండి చెప్తారు. ఎవరైనా మా సినిమా బాగాలేదు చూడకుండా ఎవరు అనరు కాదు. సో సినిమాలో ఏముంది, ఎందుకు చూడాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాము. లెట్ us tell them, బికాస్ మా సైజ్ సినిమాకి మాలాంటి వాళ్ళకి థియేటర్స్కి వచ్చి మార్నింగ్ షో చూస్తే తప్ప వాట్ హ్యాపెండ్ అనేది తెలియదు. సర్టన్ సినిమాలు ఉంటాయి, వాళ్ళకి యాక్టర్స్ మీద కానీ, డైరెక్టర్ మీద కానీ మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. అరే టైమింగ్ బాగుంటుంది, ఈ సినిమా బాగుంటుంది, ఇది ఇలా ఉంటుంది అని కాన్ఫిడెన్స్ ముందే వెళ్ళిపోతాం. బట్ మనం ఫ్రెష్గా చేస్తున్నప్పుడు యూనిట్ టు నాక్ ఎవ్రీ డోర్ కొట్టి చెప్పాలి. ఇంటింటికి వెళ్ళి ఒక్కసారి వచ్చి చూసేయాలండి మీకు నచ్చుతుంది అని. సో ప్రమోషన్స్కి మేము అనేటప్పుడు అంటున్నారు వాళ్ళు చూసేదా కొడతానే ఉంటా అన్నారు. ఇదే అనాలజీతో అంతే. యా, బికాస్ ఎందుకంటే సర్చ్ సినిమా ఇట్స్ ప్రాపర్లీ ఫ్యామిలీ పండగ కోసం తీసిన సినిమా అది. మరి ఫ్యామిలీకి చెప్పాలి అంటే చాలా స్ట్రాంగ్గా చెప్పాలి. ఎందుకంటే లేయర్స్లో ఉంటారండి
ఫ్యామిలీ ఆడియన్స్ ఇన్స్టాగ్రామ్లో మా మదర్ ఇన్స్టాగ్రామ్లో ఉండరు. మా మదర్ నేను ఎలా చెప్పాలి? ఐదర్ టీవీ షో లోపలికి వెళ్ళి చెప్పాలి. సో వాళ్ళు ఇప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూ చూడకపోవచ్చు, డిజిటల్లీ అని జరుగుతుంటే రాకపోవచ్చు. బట్ నేను వాళ్ళని సినిమాకి పిలవాలంటే ఎలా? ఒక న్యూస్ ఛానల్కి నెంబర్ ఆఫ్ టైమ్స్ కనపడాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ కనపడాలి, చెప్తూ ఉండాలి. సో ఐ థింక్ సార్ సెడ్ ఇస్ రైట్. ఆల్సో స్టార్ పుష్ ఏమైనా ఉండొచ్చా ఈ 10 daysలో? బికాజ్ యు ఆర్ లైక్ క్లోజ్ టు ఐ గెస్ మీ స్టార్ ప్రాక్సిమిటీ అనేది చాలా ఎక్కువ. యా అంటే అలా ఏం లేదు, అవుట్ ఆఫ్ గుడ్ విల్ అంతే, ఇష్టం కొద్దీ నేను అడుగుతాను. పాసిబిలిటీస్ కూడా ఐఎమ్ ట్రైంగ్ టు సీ. అంటే అందరూ డిఫరెంట్ పరిస్థితుల్లో ఉన్నారు. చాలామంది దే హ్యావ్ దేర్ లుక్స్, దే కాంట్ రివీల్ దేర్ లుక్స్, దే కాంట్ కమ్ అవుట్. సో దే ఆర్ అదర్ ఫ్యాక్టర్స్. నేను కూడా నాకు అంత పరిచయం ఉన్న, నేను అభిమానించే హీరోలు, యాక్టర్స్ వాళ్ళందరూ నేను ఇబ్బంది ఇష్టం ఉండదు. బట్ ఐల్ సీ వాట్ ఎవర్ పాసిబుల్. నేనైతే వాట్ ఎవర్ పాసిబిలిటీస్ ట్రై చేస్తాను. ఫైనల్లీ ఒక వింటేజ్ టైటిల్తో వస్తున్నారు. యా. సో వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ వెన్ కమింగ్ అవుట్ ఆఫ్ థియేటర్స్? ద వరల్డ్ అక్కడమ్మ ఇక్కడబ్బాయి ఏదైతే ఒక వరల్డ్ క్రియేట్ చేస్తుందో ఆ 2.5 hours అప్పుడే అయిపోయిందా అని అయితే గ్యారంటీ అనిపిస్తుంది. ఓకే, ఇంకాసేపు ఉంటే బాగుండు అని అయితే తప్పకుండా అనిపిస్తుంది. అలా అనిపించింది అంటే ఇంకొంచెం సినిమా ఉంటే బాగుండని, ఇంకా ఉంటే బాగుండని. అంటే నిజంగా సినిమా 2.5 hours ఉంటుంది. ద పేస్ ఎట్ విచ్ ఇట్ గోస్. సమ్మర్లో ఎక్కువ స్ట్రెస్ లేకుండా హాలిడే మూడ్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ అంతా కమ్ డౌన్ టు థియేటర్స్ రండి. మీకు ఒక 2.5 hours ఒక నైస్ మెమరీ, అరే ఒక మంచి సినిమా చూసాం, సరదాగా భలే ఉంది అని మీరు మాట్లాడుకునే సినిమా మా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా. టైటిల్ ఎంత ప్లెజెంట్గా ఉందో, టైటిల్ ఎంత క్యాచీగా ఉందో, మా సినిమాలోని పాటలు, పాత్రలు అంతే క్యాచీగా ఉంటాయి. వాట్స్ నెక్స్ట్ ఫర్ ప్రదీప్? యా, నాట్ యెట్, ఇంకా ఏమీ యెట్ టు బి అనౌన్స్డ్ అన్ని. ఐఎమ్ హ్యాపీ అండ్ ఎగ్జైటెడ్ వాట్స్ కమింగ్ నెక్స్ట్ నా లైఫ్లోకి రాబోతున్నవన్నిటికీ నేను ఎగ్జైటెడ్గా ఉన్నాను. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ టర్న్ అప్. అంతే. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం ప్రదీప్. Thank ఆల్ you. ది బెస్ట్ ఫర్. Thank you brother. Hi, this is Nani and you're watching me on Gulti. Hi, this is Samantha and you're watching me on Gulti. Hi guys, this is Janvi Kapoor and you're watching me on Gulti.com. Hi, this is Dulquer Salman. You're watching me on Gulti. హాయ్, నేను శోభితా ధూళిపాల. మీరు నన్ను చూస్తున్నారు gulti.com-లో. And you're watching us on Gulti. If you like the video, please like, share and subscribe. Only love to you.